ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్ నేను ఈరోజు వచ్చేసి న్యూ రెసిపీ అప్పటికప్పుడే జస్ట్ 5 మినిట్స్లో చేసుకునే మామిడికాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సమ్మర్ స్పెషల్ వేడివేడి రైస్లోకైనా టిఫిన్ చపాతీలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. కొన్ని టిప్స్ పాలే ప్రిపేర్ చేశారంటే ఒకసారి కూడా మామిడికాయ పచ్చడి ప్రిపేర్ చేయని వాళ్ళు కూడా చాలా రుచిగా చేస్తారు ఫ్రెండ్స్. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కావాల్సిన ఐటమ్స్ 2 మ్యాంగోస్ తీసుకున్నాండి, 15 to 20 రెడ్ చిల్లీస్, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలండి. ఫస్ట్ అయితే మామిడికాయలు రిమూవ్ చేసుకోవాలండి ఫ్రెండ్స్. ఒక టిప్ అయితే చెప్తున్నానండి. మనం తీసుకునే మామిడికాయలు పుల్లగా ఉంటే మనం చేసే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. రిమూవ్ చేసుకున్న తర్వాత మామిడికాయలు అయితే చిన్న చిన్న పీసెస్ లాగా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే పీసెస్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ వేడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అయితే ఒక టిప్ అయితే చెప్తున్నానండి. రెడ్ చిల్లీస్ అనేటివి బాగా ఫ్రై చేసుకోవద్దండి. రెడ్ చిల్లీస్ బాగా ఫ్రై అయితే మనం చేసే పచ్చడి అనేది టేస్ట్ మారుతుంది, అలాగే చేదవుతుందండి. చేసుకున్న జీలకర్ర, ధనియాలు, రెడ్ చిల్లీస్ అన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత అయితే మిక్సీ జార్లో యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒకసారి పట్టుకున్న తర్వాత అయితే మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ పీసెస్ అన్నీ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్న పచ్చడి వేరొక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. అయితే తాలింపు కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర, ఆవాలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 5-6 వెల్లుల్లి రెబ్బలు, రెడ్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అయితే కరివేపాకు లీవ్స్ కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పచ్చడి ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఫ్రెండ్స్ పచ్చడి అనేది తాలింపులో యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలండి. టేస్టీ మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. వేడి రైస్లోకైనా అన్ని టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియోస్ ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.